ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga premieres May 15th only on ETV Win. అంటే అమ్మ కన్నా ముందు అత్త అని పిలుస్తారు. మా బంగారు తల్లి నన్ను అత్త అని ఎప్పుడు పిలుస్తుంది చెప్పు? అత్త చెప్పు చెప్పు చెప్పు, అత్త అని పిలు. ఎంత బాగుంది కదా, ఎంత ముద్దుగా ఉంది అసలు. దీన్ని చూస్తూ అలానే ఉండాలనిపిస్తుంది. ఏంటది నా అలా చూస్తున్నావు? నీ కూతురు కూడా నీలా ఎంత ముద్దుగా ఉందో. ఏంటమ్మా ఏంటలా చూస్తున్నావు? ఏదో ఆలోచిస్తున్నావు, ఏంటది? అదేం లేదన్నయ్య, అసలు ఇంట్లో ముందు మీ బిడ్డ ఉండాలి. నాకన్నా ముందు చాందిని తల్లి కావాలనుకుంది. బామ్మ కూడా ఆట పట్టించేవారు నన్ను. వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు అవుతున్నారు, మరి మీరెప్పుడు అవుతారు తల్లిదండ్రులు అని. అసలైతే ముందు ఇంట్లో చాందిని కడుపులో బిడ్డకే బారసాల జరగాల్సింది. కానీ ఏం జరిగిందో తెలీదు. చాందిని తల్లిగా పోతున్నానని ఎంత ఆనందించినా చివరికి ఆశ అడియాసే అయ్యింది. అమ్మ అనే పిలుపుకి దూరమైంది. ఇప్పుడు నా కూతుర్ని ఇంతలా ముద్దు చేస్తూ ఉంటే అది గుర్తొచ్చింది. నిజంగా ఆ రోజు అలా జరిగిందని మీరందరూ చెప్తేనే నేను విన్నాను. జరగకుండా ఉండుంటే ఈరోజు ఈ పాపతో పాటు మీ కొడుకు కూడా ఇంట్లో ఉండేవాడు. నా కూతురికి జరగాల్సిన వేడుకలన్నింటికన్నా ముందు మీ కొడుక్కే జరిగేవి కదా. అది తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. ఏం చేస్తాం, ఆ అదృష్టం లేదు. అందుకే ఆ బిడ్డ మనకి దూరం అయింది. చాందిని, చాందిని నువ్వు బాధపడకో. చాందిని, చాందిని, చాందిని ప్లీజ్ బాధపడకో. తను ఏదో మాటలో అలా అనేసిందంతే. మీరేంటి ఒంటరిగా ఇక్కడ కూర్చున్నారు? నీతో మాట్లాడాలి బాను, కానీ ఎప్పుడు మాట్లాడదామన్నా నీ పక్కన ఎవరో ఒకరు ఉంటున్నారు. అందుకే ఇక్కడ ఎదురు చూస్తున్నాను. ఏంటండి నాతో మాట్లాడేదేముంటుంది? నేనిక్కడికొచ్చానంటే నీ కూతురు బారసాలకేమోనని అందరూ అనుకుంటున్నారు, కానీ నా ఉద్దేశం వేరే ఉంది. నాకు తెలుసండి, మీరు ఇంట్లో అడుగు పెట్టినప్పుడే మీరొచ్చింది బారసాల కోసం కాదు, మీ మనసులో వేరే ఉద్దేశం ఉందని నేను అప్పుడే అనుకున్నాను. ఏంటి భాను, నేను వేరే ఆలోచనలతో వచ్చానని నువ్వెలా అనుకున్నావు? నేను మీ ఇంట్లో కొన్నాళ్ళు ఉన్నానండి. అప్పుడు నాకు గతం తెలియకపోయినా తర్వాత జరిగింది మొత్తం నాకు గుర్తుంది. మీ మాట తీరు ప్రతిదీ సత్య గురించే ఉంటుంది. సత్య భవిష్యత్తు గురించే ఆలోచిస్తారు. మీకు మీ కూతురంటే అంత ఇష్టం. అలాంటి మీరు ఇక్కడికి వచ్చారు అంటే మీ మనసులో సత్య గురించి ఆలోచనతోనే వచ్చారని నాకు తెలుసు. నువ్వు చాలా తెలివైన దానివి భాను. మనిషిని చూడగానే మనసులో విషయాలు ఏంటో ఇట్టే కనిపెట్టేస్తావు. నువ్వు చెప్పింది నిజమే. నేను నా కూతురి భవిష్యత్తు గురించే నీతో మాట్లాడాలని వచ్చాను. నేనేం మాట్లాడతానండి? ఎన్నో రోజులు నేను రాదననుకొని మురారి గారు అపోహపడ్డారు. కానీ నేను రాదని కాదు, భానుని అని ఆయన తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఆయన నాతో మాట్లాడడానికే ఉంటుంది, ఒక స్నేహం తప్ప. నిజమే బాను, నువ్వే రాధవి అనుకుని నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు నా తమ్ముడు. కాని నువ్వు తన రూపంలో ఉన్న మనిషివే తప్ప తను ప్రేమించిన రాధవి కాదు అని తెలిసినప్పుడు వాడెంతగానో కృంగిపోయాడు. ఆ తర్వాత వాడి మనసు మారుతుంది. సత్యాకి వాడికి పెళ్లి చెయ్యాలని నేను కలగన్నాను, కానీ అలా జరగలేదు. వాడు దూరమైపోయిన రాధ గురించి ఆలోచిస్తున్నాడు, కానీ వాడి కోసమే బతుకుతున్న సత్య గురించి వాడి ఊహలో కూడా లేదు. అలాంటి వాడితో ఎలా మాట్లాడాలో ఎలా ఒప్పించాలో కూడా నాకు అర్థం కావడం లేదు. కనీసం మా అమ్మైనా ఈ విషయంలో సపోర్ట్ చేస్తుంది అనుకుంటే
తను కూడా మా తమ్ముడికే సపోర్ట్ చేస్తుంది తప్ప నా మాట వినిపించుకోవడం లేదు. అంతవరకు ఎందుకు? నేనిలా మాట్లాడతాను అంటే నా కూతురు సత్య కూడా ఒప్పుకోదు. అందుకే నేను నీ సహాయం కోరుతున్నాను. మీ ఉద్దేశం నాకు అర్థమైందండి. నేను చెప్తే మురారి గారు ఒప్పుకుంటారని మీరు అనుకుంటున్నారంతే కదా? అవును బాను, నువ్వన్నా నీ మాటన్నా మా తమ్ముడికి ఎంతో గౌరవం ఉంది. అందుకే నీ మాటగా నువ్వు చెప్పు. దూరం అయిపోయిన రాధ గురించి ఎంతకాలం ఆలోచిస్తారు? వదిలి వెళ్లిపోయిన ప్రేమని ఎక్కడైనా వెతుక్కోవాలి అని చెప్పు. అందుకే మిమ్మల్ని ఆరాధిస్తున్న సత్యని మీరు పెళ్లి చేసుకోండి, మీ జీవితం బావుంటుంది అని నువ్వు మా తమ్ముడికి చెప్తే వాడు తప్పకుండా నీ మాట వింటాడు. మా ఎవ్వరి మాట పట్టించుకోని నా తమ్ముడు నీ మాటని మాత్రం కాదనడు అన్న నమ్మకం నాకుంది. ప్లీజ్ రాధా, నువ్వు మాట్లాడి నా కూతురు నెత్తిమీద అక్షింతలు పడేలా చేయవా? చూసారా, నేను బానునని తెలిసి కూడా మీరు రాధ అని పొరపాటునన్నారు. తన మీద కోపం ఉన్న మీరే రాధని మర్చిపోలేకపోయినప్పుడు రాధని అంతలా ప్రేమిస్తున్న మురారి గారు తనని ఎలా మర్చిపోతారు? అసలెలా మర్చిపోగలరు? ప్రేమకి పుట్టుకే తప్ప మరణం ఉండదని నాకు తెలిసి కూడా అలాంటి మనిషితో నేనేం మాట్లాడగలను? ఏం చెప్పి ఒప్పించగలను? నిజమే బాను, రాధ మీద నాకెందుకు కోపం ఉంటుంది? నా కూతురి రాతను మార్చడానికి వచ్చిందన్న కోపమే కదా. అందుకే ఆ రాధ నా తమ్ముడి ప్రేమను మర్చిపోయి వాడి ఊహలకి కూడా అందనంత దూరం వెళ్ళిపోయింది. ఎక్కడుందో ఎలా ఉందో తెలియకుండా బతుకుతుంది. రాదు అనుకున్న మనిషి గురించి నా తమ్ముడు ఎదురు చూస్తున్నాడు. ఫలించని ప్రేమ గురించి పరితపిస్తున్నాడు. ఆ రాధ రాదు అన్న నిజం నాకు తెలుసు, కాని ఆ మాట నేను చెప్పలేను. వెళ్ళిపోయిన మనిషి తిరిగి రాదు. అందుకే మీరు ప్రేమించిన మనిషి మీ జీవితంలో లేకపోయినా మిమ్మల్ని ప్రేమిస్తున్న సత్యని జీవితంలో ఉంటే మీ భవిష్యత్తు బావుంటుందని నువ్వు చెప్తే నా తమ్ముడు వింటాడన్న నమ్మకం నాకుంది. అందుకే మాట్లాడమన్నాను. వెళ్ళిపోయిన వారు రాధ అని మనం ఎలా చెప్తామండి? నా పరిస్థితి చూడండి. ఈ ఇంట్లో నేను చనిపోయాను అనుకున్నారు, ఎప్పటికీ తిరిగి రాను అనుకున్నారు. కానీ నేను మట్టిలో కలిసిపోలేదు కదా, మమకారాన్ని మర్చిపోలేదు కదా. గతాన్ని మర్చిపోయినా అమ్మవారి సమక్షంలో గుర్తొచ్చింది. నా కుటుంబంలోకి నేను చేరుకున్నాను. అదే బంధానికి ఉన్న బలం. అంతే బలం ప్రేమకు కూడా ఉంటుంది. గతాన్ని మర్చిపోయినా అమ్మవారి సమక్షంలో గుర్తొచ్చింది. నా కుటుంబంలోకి నేను చేరుకున్నాను. అదే బంధానికి ఉన్న బలం. అంతే బలం ప్రేమకు కూడా ఉంటుంది. రాధ ఇప్పుడు దూరంగా ఉన్నా ఏ రోజుకైనా తన దగ్గరకు వస్తుందని ఆయన నమ్ముతున్నారు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ప్రేమిస్తున్న రాధ మీ దగ్గరికి ఎప్పటికీ రాదు అని ఎలా చెప్తారు? అలా చెప్తే ఆయన మీకెలా తెలుసు తను రాకుండా చేయడానికి ఎవరు కారణమని అడుగుతారు. అప్పుడు నేనేం సమాధానం చెప్పాలి? మీరే పంపించారని చెప్పాలా? అలా చెప్తే మీ కూతురు మెళ్ళో మురారి గారు తాళి కడతారా? చూడండి, రాధ ఎప్పటికీ రాదు అని మీరు అనుకుంటున్నారు. తన ప్రేమను వెతుక్కుంటూ తన రాధ ఎప్పటికైనా వస్తుందని మురారి గారు ఎదురు చూస్తున్నారు. మీది ఆశ అయితే ఆయనది నమ్మకం. నిజంగా రాధ రాకపోతే తనింక రాదు అని తెలిస్తే అప్పుడు ఆలోచిస్తాను తప్ప ఇప్పుడు మాత్రం ఈ విషయాన్ని మురారి గారితో నేను మాట్లాడను. దయచేసి అర్థం చేసుకోండి. నువ్వు చెప్పింది నిజమే. ఇప్పుడు నా తమ్ముడితో ఎవరు మాట్లాడినా ఇదే ప్రశ్న వస్తుంది. ఆ రాధ గురించి తను ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు. అయినా అమ్మని కదా, నా కూతురి భవిష్యత్తు గురించి ఆశపడ్డాను. ఎప్పుడేది ఎలా జరగాలో అప్పుడే అలాగే జరుగుతుంది.